మొత్తానికి ఈ టెస్ట్ కూడా మొత్తానికి సమర్పించేసాము ఆస్ట్రేలియాకు. నిన్ననే మనం మాట్లాడుకున్నాము రోహిత్ శర్మ, కోహ్లీ తప్పుకుంటే మంచిదని. మనల్ని ఈ ఇన్నింగ్స్లో కూడా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేసి దాన్ని మరొకసారి ఇది సరైన నిర్ణయమే, ప్రజల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అది సరైనదే అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఈ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు రోహిత్ శర్మ ఆడిన 10 బాల్లో చూస్తే అవుట్ అవడానికి ఆడినట్టున్నాడు. 10 బాళ్ళల్లో 5-6 క్యాచ్లు ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్టే అనిపించినాయి అన్ని స్లిప్లోకి. సో వీళ్ళు అసలు ఎందుకు ఉన్నారో టీంలో అర్థం కాదు. మన మన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా అదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేసినారు. సో వాళ్ళు చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు ఇంకా సెలెక్టర్స్కి, మా టైం అయిపోయింది, మమ్మల్ని సాగనంపితే మేము వెళ్ళిపోతాం, పెట్టే బిడే సర్దుకోనండి. ఇంకా ఈ సెలెక్టర్ దగ్గరే మిగిలింది. ఇంకా వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పేయాలి, వాళ్ళకి ఏమన్నా వీడుకోలు పలకడానికి ఒక హోమ్ పిచ్లో ఏమన్నా మ్యాచ్లు ఉంటే ఏర్పాటు చేసి తొందరగా సాగనంపితే బెటర్. లేదంటే ఇది మిగతా జట్టు పైన కూడా ఈ ప్రభావం పడుతుంది. నెక్స్ట్ క్యూలో ఉన్న వాళ్ళకి అవకాశాలు రావు. ఆ సమతుల్యత అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడు చూస్తే ఆడితే ఆ న్యూ కమర్స్లో ఒకరో ఇద్దరు ఆడాలి, లేకపోతే టప్పా 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 వెళ్ళిపోవడం వికెట్లు. అసలు టాప్ ఆర్డర్ అసలు ఎట్లా ఉండాలి? ఒకటి పోతే ఒకటి నిలబడి కనీసం కొన్ని ఓవర్లను ఆడాలి. రన్స్ స్కోర్ చేయడం పక్కన పెడితే అసలు ఈరోజు మ్యాచ్ 90 ఓవర్స్ ఆడే కాపాడుకునే మ్యాచ్. దాంట్లో మొదటి ముగ్గురు ఫస్ట్ 10 ఓవర్స్లోనే 5-6 ఓవర్స్కి వెళ్ళిపోయినారు. ఇంకే మిగతా వాళ్ళు ఆడాలంటే ఎట్లా ఆడతారు? అందులో ఒక్కడన్నా ఉండి కనీసం ఒక్కొక్కడు 10 ఓవర్లు నిలబడినా కూడా మిగతా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆడగలిగే వాళ్ళు. ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉంది. ఇంకా సెలెక్టర్లు నెక్స్ట్ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళని ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో అసలు అప్లికేషన్ ఏంటో అర్థం కావట్లేదు. చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు, వీళ్ళు ఆడాలన్న ఫోకస్ కూడా లేదు. చాలా ఇబ్బందిగా కదులుతున్నారు ఆ క్రీజ్లో. రోహిత్ శర్మ మ్యాచ్ చూస్తే బాల్కి అవుట్ అయినట్టే ఆడుతున్నాడు. ఇంకా కోహ్లీ అయితే అదే నిర్లక్ష్యము. అవుట్ స్టంపు అసలుకి కనీసం 10 స్టంపులు పెడితే తగినంత దూరంలో బాల్ వెళ్తున్నా కూడా దాన్ని ఎంటాడి మరీ అవుట్ అవుతున్నాడు. అసలు ఆ కోహ్లీ ఎందుకు అలా ఆడుతున్నాడో అర్థం కాలేదు. వాళ్ళకి ఆ కోచ్ ఏం చేస్తున్నాడో, బ్యాటింగ్ కోచ్ కానీ లేకపోతే ఇండియాలోని సీనియర్స్ వీళ్ళకి ఏం సలహాలు ఇవ్వట్లేదా? ఒకవేళ సలహాలు ఇచ్చినా వీళ్ళు పట్టించుకునే స్థాయిలో ఉన్నారా? లేకపోతే మా టైం అయిపోయింది, మేము ఇట్లాగే ఆడతాము, కావాలంటే మీరు తొలగించుకోండి అన్నట్లు ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు. ఒక్కడు కూడా కనీసం టైం స్పెండ్ చేయాలి. ఆస్ట్రేలియా దాకా వెళ్ళినాము, ఎంతో కొంత క్రీజ్లో నిలబడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఆడాలి అన్న తపన అయితే ఏమాత్రం లేదు. ఇలా అయితే కష్టం. ఇంకా జనాలకు కూడా చిరాకు వస్తుంది మ్యాచ్లు చూడాలంటే. అసలు ఇండియా ఇప్పుడే టాప్ పొజిషన్లో చేరుకుంటుంది. ఇలాంటి టైంలో ఈ బ్యాలెన్స్ సరిగా లేకపోతే టీంలో బౌలింగ్ సైడ్ కానీ బ్యాటింగ్ సైడ్ కానీ చాలా కష్టం. అర్జెంటుగా టెస్ట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి టీంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా లాస్ట్ టెస్ట్ కూడా ఏం ఆడతారో, కనీసం డ్రాక్ కూడా ట్రై చేస్తారో ముందు 3-4 రోజుల్లోనే చేతులు ఎత్తేసి సమర్పించుకుంటారో అర్థం కావట్లేదు. ఇంకా వరల్డ్ టెస్ట్ ఫైనల్స్కి ఎంపిక అవ్వడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబులే. చూడాలి. ఇంకా కనీసం మరీ అవమానకరమైన రీతిలో ఓడిపోకుండా కొంచెం రెస్పెక్టబుల్గా ఆడి ఓడిపోయినా కూడా డైజెస్ట్ చేసుకోవచ్చు. కానీ మరీ ఇలా ఏమాత్రం పోరాటం లేకుండా చేతులు ఎత్తేయడం అంటే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. యాజ్ ఏ రోహిత్ ఫ్యాన్ నేనైతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా హిట్ మ్యాన్ ఆటను చూసి.